ఎమ్మెల్సీ హెచ్ఎర్ల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్సీ ఇది ఏదో ఒక నియోజకవర్గం తీసుకోవాలి. దీంట్లో నేను ఈ ఏరియాని నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను. ఈ నియోజకవర్గం ద్వారా కొంతవరకు ఉత్తరాంధ్రతోటి నియోజకవర్గం సంబంధించినటువంటి నా వరకు నేనేం సర్వీస్ చేయగలను అని తీసుకోవడం ఒక కారణం అయితే, కొంచెం మా ఉత్తరాంధ్ర జన సైనికులతో కూడా కొంచెం దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది. ఈ కారణాలతో ఇక్కడ తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈశ్వరరావు గారు కదా. సో వారితోటి కూడా కలిసి ఇంకంటే ఒక వ్యక్తి పనిచేస్తే ఒక శక్తి అయితే ఇంకొకరు కూడా పనిచేశారు అనుకోండి. సో ఆయనకి నేను కూడా సపోర్ట్గా ఉంటూ ఆయన సహకారం నేను తీసుకుంటూ ఈ ఏదైనా సమస్యల్ని కొంచెం బలంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో హెచ్చరికలు తీసుకోవడం మొన్నే రీసెంట్గానే ఒక 15 రోజుల క్రితం అనుకుంటున్నాను నాకు అఫీషియల్గా ఈ నియోజకవర్గాన్ని తీసుకునేటువంటి పర్మిషన్ జీవో రిలీజ్ అయింది. అది పర్పస్ అండి, నా సర్వీస్ని హెచ్ఎల్ నియోజకవర్గానికి చేయాలి, నా సర్వీస్ని హెచ్ఎల్ నియోజకవర్గానికి నేను చేయాలని చెప్పి తీసుకున్నాను. హెచ్ఎల్ని కాదు, ఉత్తరాంధ్రలో ఇంచుమించు ఉత్తరాంధ్రలో జనసేనకి ఒక బలమైనటువంటి శక్తి ఉందండి. మా జన సైనికులు వీరమహిళలు ఉత్తరాంధ్రలో చాలా బలంగా పనిచేసేటువంటి కార్యకర్తలు మా వీరమహిళలు ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఆల్ ది వే ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళేదాకా కొంచెం ఇబ్బంది లేకుండా నేను వచ్చాను అనుకోండి, కొంతవరకు వర్క్ లోడ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవ్వడానికి, అలాగే ఇక్కడి నుంచి ఇష్యూస్ ఏదన్నా నా చేతనంతరం చేయగలగటం, ఇంకా పెద్ద ఇష్యూ అయితే అది కౌన్సిల్లో డిస్కస్ చేయటం, ఇంకా పెద్ద ఇష్యూ అయితే సమస్య పరిష్కారానికి ఇంకొంచెం ముందు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో నా పర్పస్ ఆఫ్ మై ఇక్కడ తీసుకోవడం ఉద్దేశం మాకు ఉత్తరాంధ్ర అనేది మాకు చాలా, ఎందుకంటే మాకు జరిగిన కొన్ని సంఘటనలప్పుడు మాకు ఉత్తరాంధ్రలో కార్యకర్తలు వీరమహిళలు ఎంత సపోర్ట్ ఇచ్చారో మేము కళ్ళారా చూసాం. ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నోవాటెల్ ఇన్సిడెంట్. అది అప్పుడు మేము చూసాము, ఎంత అభిమానిస్తారు, కళ్ళారా చూసాం. చూసిన తర్వాత అలాంటి అభిమానించేటువంటి వేరే అంటే ఇది కార్యకర్తలే కాకుండా ప్రజల్లో బయటికి రాకపోయినా కార్యకర్తల రూపంలో వీరమహిళల రూపంలో లోపల చాలా అభిమానం పెంచుకున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ మాకేం చేయగలుగుతాం, మా సహాయం దానికోసం ఈ ఏరియాకి నా సర్వీసెస్ అట్లీస్ట్ ఈ ఏరియా కన్నా కొంచెం దొరకాలని కోరిక. ఎందుకంటే మాకు నిన్ననే ఒక మా నాయకులు ఇచ్చింది ఏంటంటే, అంటే ఇక్కడ నాకు విమర్శించాలన్న కోరిక కానీ ఏం లేదు. ట్రైబల్ దీనికి ఒక ఏరియాకి చెప్పింది కదా, ట్రైబల్ రోడ్లు వేయించింది అరకు చెప్పింది. 5 ఏళ్ల కాలంలో 90 కోట్లు రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేవలం 1.5 year లోపే 1000 crores రోడ్స్ డెవలప్మెంట్, ఇది ట్రైబల్ రోడ్స్ డెవలప్మెంట్ రిలీజ్ చేశారు. అది నిబద్ధత ఉన్న నాయకుడి లక్ష్యం. సో మాకు దీన్ని బట్టి మీరే చెప్పాలి, మీరు సర్టిఫై చేయాలి. అదేవిధంగా పంచాయతీరాజ్లో కానీ, అటు జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, మిగతా అన్ని చోట్ల కూడా అన్ని మినిస్ట్రీస్ నుంచి ఏదైతే ప్రభుత్వం ఉందో చాలా వరకు నేను హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా. కాకపోతే విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు, మేము చేసుకెళ్లాల్సిన పని మంచిగా చేసుకుంటాం, ప్రజలకు నచ్చే, ప్రజలకి ఉపయోగపడే పనులు, గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి పరిపాలన ఇవ్వడానికి మాకు ఎంత చేతనవుతుందో కృషి చేస్తాం. ఐఎమ్ హ్యాపీ ఫర్ కూటమి యొక్క పరిపాలన తీరు మీద నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎమ్మెల్సీ గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ప్రధానంగా
జనసేన అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఏంటి ప్లాన్? ఉత్తరాంధ్ర వీక్ లేదండి. దానికి సరైనటువంటి అంటే మాకు ప్రజల్లో ఉన్న అభిమానం చాలా ఉంది. మంచి బలమైన జన సైనికులు ఉన్నారు, వీళ్ళ బయలు ఉన్నారు. ఏదో ఆ వెళ్ళే ప్రాసెస్ ఇవన్నీ కూడా ఆ విధంగా కూడా పార్టీకి ఏమన్నా ఉపయోగపడాలి, ఏదన్నా గట్టిగా నా వల్ల అని చెప్పి తీసుకున్నాం. ఆ దిశగా ప్రయత్నిస్తాం. సార్ మీ వ్యూహం ఇప్పుడు వ్యూహం అంత పెద్ద ఉంటుంది మామూలుగా చెప్పండి. అంటే వస్తున్న ఏడాది నుంచి స్థానిక సంస్థలు అయితే స్టార్ట్ అవుతుంది. దాని మీద మీ జనసేన ఏ విధంగా ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టిందని? ఉత్తరాంధ్ర కదండి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద దృష్టి పెడతాం మేము. ఉత్తరాంధ్ర ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా. కాబట్టి ఈ ఏరియాలో నేను పని చేయటం అనేది నాకు తప్ప. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమితో అందరితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈసారి బలంగా పోరాడి స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థి అందరూ విన్ చేయాలి. జన సైనికులు కూడా మాకున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధిష్టానం వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ఎవరెవరు ఎంత కావాలి, ఏ రేషియో అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ నాయకత్వం అధినాయకత్వం ఏం డిసైడ్ చేస్తే దాన్ని అమలు చేయడానికి మేము అందరం చేస్తాం. సో ఖచ్చితంగా దాని భవిష్యత్తు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగంగా చేస్తాం, ఆ పనులు చేస్తాం. అంటే అలా కూడా మంచి కార్యకర్తల్ని అనేక రకాలుగా అనేక పదవుల్లో వాళ్ళని నిలబెట్టించి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి అంటే సర్పంచ్లు కాకుండా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ నిలబడి జనసేన యొక్క స్ట్రెంగ్త్ని గట్టిగా వాయిస్ వినిపించాలని మాకు చేస్తాం. ఏడాదిన్నర కుటుంబ